పరిశుద్ధమైన నామములో పరిశుద్ధ సమూహముగా దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ చక్కగా మీ బైబిల్ మీ ఒళ్ళో ఉంచుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూడగలిగితే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారందరినీ గద్దించును. నేను చదువుతున్నాను, వినండి. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారందరినీ గద్దించును. తలెత్తి నా వైపు చూడండి. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ ఆదివారం దేవుని సన్నిధికి చేరవచ్చిన మనతో మాట్లాడుతున్న చక్కటి మాట, తండ్రి తనకు ఇష్టమైన కుమారుడిని ఎలాగైతే గద్దిస్తాడో, దేవుడు కూడా ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నాడో, దేవుడు ఎవరినైతే ఆశపడుతూ ఉన్నాడో, ఎవరి మీద అయితే కోరిక కలిగి ఉన్నాడో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడయ్యా అని అంటే గద్దిస్తాడు, గద్దిస్తాడు, గద్దిస్తాడు. ఎందుకని దేవుడు ఒక విశ్వాసిని లేదా ఒక సేవకుడిని లేదా ఒక ఆత్మీయుని లేదా ఒక సంఘాన్ని ఎందుకు ప్రభు గద్దిస్తూ ఉన్నాడు? ఎప్పుడు చూసినా గద్దిస్తూనే ఉంటాడా దేవుడు అని అంటే, వాక్యం అంటుంది, తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో ఆ కుమారుని తండ్రి ఎలా గద్దిస్తున్నాడో, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడంట? గద్దిస్తూ ఉన్నాడంట, బుద్ధి చెప్తూ ఉన్నాడంట, సరైన మార్గాల్లో దేవుడు మనం నిలబెడుతున్నాడు. ఏంటి ప్రభువా, ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తున్నానే, నన్ను ఎందుకు గద్దిస్తున్నావు? నన్ను ఎందుకు హెచ్చరికతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు అంటే, యేసయ్య అంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, కనుకనే నేను నిన్ను గద్దిస్తూ ఉన్నాను. ఒక తండ్రి తన కుమారుని ఎలాగైతే ప్రేమిస్తూ ఉన్నాడో, ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడు ఆ తండ్రి? గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అరే అబ్బాయి, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకయ్యా? ఎప్పుడు చూసినా మా నాన్న ఎప్పుడు చూసినా నన్ను గద్దిస్తుంటాడు, ఎప్పుడు చూసినా నన్ను బాధ పెడుతుంటాడు, ఎప్పుడు చూసినా నన్ను దుఃఖాన్ని కలగజేస్తుంటాడు. నేను ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఎప్పుడు చూసినా ఆ పని నువ్వు చేయకూడదు అంటాడు, ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళకూడదు అంటాడు, ఇలా చేస్తానంటే అలా చేయొద్దు అంటాడు. ఏంటి కారణం అని ఆ కుమారుడు ఇప్పుడు గుర్తిరగకపోయినా సరే, రేపు అనేది ఒక రోజు ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఆ కుమారుడు ఆ గద్దింపును గుర్తిరగలుగుతాడు. అరే, ఆనాడు మా నాన్న చెప్పినప్పుడు నేను ఆ మాట వినుంటే ఈ రోజు ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా. ఆ రోజున నా తండ్రి నన్ను గద్దించినప్పుడు, నన్ను బుద్ధి చెప్పినప్పుడు, నన్ను సరిచేసినప్పుడు దానికి నేను లోపడలేకపోయాను కనుకనే ఈ రోజున ఈ దుస్థితిలో నేను ఉండాల్సిన పరిస్థితి నాకు ఎదురయ్యింది. కారణం ఏంటంటే దేవుని యొక్క తండ్రి యొక్క గద్దింపులకు లోబడలేదు. వింటున్నారండి దేవుని పిల్లలారా? దేవుని యొక్క గద్దింపును మనం ఎప్పుడైతే లోబడతామో, ఎందుకు దేవుడు మనల్ని పదే పదే గద్దిస్తూ ఉంటాడు? ఎందుకు పదే దేవుడు మనల్ని బుద్ధి చెప్తూ ఉంటాడు? ఎందుకు పదే ఒక సంఘాన్ని దేవుడు ఒక గద్దింపు కూడిన మాటలు మాట్లాడతాడయ్యా అంటే, వాక్యం అంటుంది, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చదువు కూడా ఒకసారి పడదామా? పడదు నిలబట్టు, అప్రాసం పెట్టడానికి కొడితే వచ్చేగా పెట్టాలి. ఆమె ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడట, కనుకనే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? గద్దిస్తూ ఉంటాడట. నాది ఎలాంటి స్వభావం అంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా రాత్రి చెప్పిన వాక్యాన్ని గురించి, లేకపోతే ఎప్పుడు వాక్యం చెప్పినా నేను మళ్ళీ వింటూ ఉంటాను. దాన్ని ఒకసారి ఎలా చెప్పాము ఏంటి అనేసి. అవి వినేటప్పుడు ప్రభా, ఎందుకు సంఘంతో పదే ఈ మాటలతో మాట్లాడుతున్నావు? ఒకవేళ వాళ్ళు బాధపడతారేమో అని అంటే దేవుడు అంటారు, వాళ్ళు బాధపడినా బాధపడకపోయినా నువ్వు చెప్పాల్సింది. ఎందుకంటే దేవుడు మనల్ని అలా పిలుచుకున్నాడు.
మనం దేవుడు అలా ఏర్పరచుకున్నాడు. ఆయనకు విరుద్ధంగా మనం ఏమీ కూడా మాట్లాడలేం. ఇప్పుడు ఎవరో బాధపడతారని, వాళ్ళని సంతోష పెట్టాలని, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడితే ఇప్పుడు దేవుడు నేనేం చేసినట్లు చెప్పడమా? దేవుడు నేను బాధ పెట్టినట్లు లేదు. దేవుడు ఏది చెప్పాడో అది మీకు చెప్పినప్పుడు ఒకవేళ మీరు బాధపడితే దేవుడు ఏం చేస్తున్నట్లు? సంతోషపడుతున్నట్లు. వాక్యం అంటుంది, తండ్రి ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటాడో వారిని గద్దిస్తూ ఉన్నట్లు. ఆమె మన ఎమ్మెల్యే ప్రార్థన మందిరాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడండి. కనుకనే నా అంతటి వరకు నేను చెప్పగలుగుతాను, నాకు తెలిసినంత వరకు, చాలా సాధ్యమైనంత వరకు నేను చెప్పిన ప్రసంగాల్లో చాలా వరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో ఎక్కువగా దేవుడు గద్దిస్తూ, హెచ్చరిస్తూ, మనల్ని సరిచేసిన మాటలతోనే దేవుడు చాలాసార్లు మాట్లాడుతూ వస్తూ ఉంటారు. దేవుడు ఎందుకయ్యా అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని. ఒక తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడు, దానికి నిదర్శనం ఏంటయ్యా అంటే గద్దిస్తాడు. అరే నా బిడ్డని గద్దిస్తే వాడు ఒకవేళ నాకు దూరం అయిపోతాడేమో, నా మాట వినకుండా పోతాడేమో, ఎంతసేపు నా తండ్రి నిన్ను ప్రేమించట్లేదేమో అని అనుకుంటాడు. కనుక వాడిని సంతోష పెట్టాలి అని అనుకున్నాడు అనుకోండి ఆ తండ్రి, ఇప్పుడు వాడు ఏమైపోతాడు? పాడైపోతాడు. ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఏరా ఈరోజు ఎందుకు స్కూల్కి పోలేదు అని ఒకవేళ నా బిడ్డను అడిగితే నా బిడ్డ బాధపడతాడేమో, ఎందుకు వచ్చిందిలే రేపు పోతాడులే అని అనుకోని తండ్రి ఊరకనే ఉన్నాడు అనుకో, ఆడు రేపు వాడు ఎల్లుడు వాడు ఎందుకు పనికిరాని వ్యక్తిగా మారిపోతాడండి. అదే తండ్రి ఎందుకురా ఈరోజు స్కూల్కి రాలేదు, ఏం కారణం, ఏ ఇబ్బంది వచ్చింది, ఏం సమస్య, ఎందుకు నిలిచిపోయావు, ఏమైనా హోంవర్క్ ఎక్కువ ఇచ్చారా అని వాడిని గద్దించి సరిచేస్తే వాడి మనసులో ఏం కలుగుతుంది? అయ్యో నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడు, నేను కనుక స్కూల్కి వెళ్ళాలి, నేను చక్కగా చదువుకోవాలి, నా తండ్రికి లోబడాలని ఎప్పుడు కలుగుతుంది ఆ బాలుడికి, ఆ కుమారుడికి? వాళ్ళకి గద్దెంపుకు లోబడినప్పుడు. కారణం ఏంటో తెలుసా? వాడు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేసుకున్నప్పుడు వాడు అంటాడు, చిన్నప్పుడు నా తండ్రి నన్ను గద్దించాడు, నన్ను బుద్ధి చెప్పాడు, నన్ను సరి చేశాడు, కనుకనే ఈ రోజు ఈ ఉన్నతమైన స్థితిలో నేను ఉండగలుగుతూ ఉన్నాను. ఆమె అదే తండ్రి ఆ రోజు ఆ వ్యక్తిని, ఆ బిడ్డను గద్దించుకుంటా వాడిని వదిలేస్తుంటే ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిగా మారిపోయి ఉండేవాడు. నా దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని గద్దిస్తున్నాడయ్యా అంటే మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇదే గుర్తుపెట్టుకోండి. వాక్యం మనల్ని ఎప్పుడు గద్దించినా, ఎప్పుడు మనతో దేవుడు గద్దించి మాట్లాడినా సరే, దేవుడు మనకు బుద్ధి చెప్పిన మాటలతో దేవుడు మనల్ని మాట్లాడుతున్నాడంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. నేను అనుకునేది అదే, ప్రభా ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే కారణం ఏంటి అంటే యేసయ్య అంటారు, ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరాన్ని నేను అబ్బా దేవుడు మేము దీవించదుగాక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు. కనుకనే ఆ గద్దింపులకు మనం లోబడాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. యోబు 5వ అధ్యాయము 7వ వాక్యం, 5వ అధ్యాయం 17వ వాక్యం, క్షమించాలి 17వ వాక్యం చదవండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించవద్దు. సర్వశక్తుడైన దేవుని యొక్క గద్దింపును మీరు తృణీకరించవద్దు. ఆ గద్దింపునకు మీరు లోబడుతున్నారంటే, దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడంటే ఆ గద్దింపునకు మనం లోబడ్డామంటే ఆ మనుషుడు ఏమని రాయబడింది? వాడు ధన్యుడుగా పిలువబడతాడు. దేవుని యొక్క గద్దింపునకు లోబడువాడు ధన్యుడిగా పిలువబడతాడు. మన సంఘం ధన్యంగా మార్చబడాలి అని అంటే, ఒక ఆత్మీయుడు ధన్యుడిగా మార్చబడాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? ఆ వ్యక్తి అయినా ఆ సంఘమైన దేవుని యొక్క గద్దింపునకు లోబడాలి, దాన్ని తృణీకరించకూడదు. ఆ శిక్షకు లోబడినప్పుడే, ఆ గద్దింపునకు లోబడినప్పుడే ఆ సంఘమైన ఒక ఆత్మీయుడైనా ఏమవుతుంది అంటే ధన్యకరంగా మార్చబడుతుంది. ఏమవుతుంది అంటే ధన్యులుగా మనం పిలువబడతాం. ధన్యులుగా మనం పిలువబడాలి అని అంటే దేవుడు చే గద్దింపు కూడిన మాటలకు మనం లోబడాలి. ప్రభా నన్ను గద్దించయ్యా, నిజమే ప్రభా ఈ రోజు నువ్వు నన్ను గద్దించావయ్యా, ఈ రోజు నన్ను సరిచేసావు ప్రభా. ఆ గద్దింపునకు కూడిన మాటకు ఏ వ్యక్తి అయితే లోబడతాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ధన్యుడిగా మారుస్తాడు. ఏం చేస్తాడు? ధన్యుడిగా మారుస్తాడు. ఓ గొప్ప జీవితాన్ని అతనికి కలగజేస్తాడు. కారణం ఏంటయ్యా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని
ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనం దానికి ఏం చేయాలి? లోబడాలి. ఎప్పుడైతే మనం లోబడి, ఎప్పుడైతే వాక్యానికి లోబడి, ఎప్పుడైతే ఆయన గద్దింపునకు మనం లోబడతామో దేవుడు ఆశ్చర్యకరమైన ధన్యులుగా ప్రభు మనల్ని మారుస్తాడు. ఆమేన్. సామెతలు 27వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా మనం ఇక్కడ చదవగలిగితే ఒక చక్కటి మాట, లోలోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. లోలోపల ప్రేమించడం కంటే బహిరంగ గద్దించడం, వాడికి బుద్ధి చెప్పడం, అది ఏంటి? అది మేలుకరంగా మార్చబడింది. నా బిడ్డలు నేను ప్రేమిస్తున్నానులే, వారికి నేను బుద్ధి చెప్పకూడదులే అని అనుకోని నువ్వు ప్రేమిస్తున్నావు. లోపలే నీ బిడ్డల కొరకు నువ్వు ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అది వారికి మేలుకరంగా అది మార్చబడదు, అది వారికి క్షేమకరంగా మార్చబడదు. వాక్యం అంటుంది, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట వాడికి మేలును కలుగజేస్తుంది, వాడికి క్షేమాన్ని కలుగజేస్తుంది. ఎందుకయ్యా అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే గద్దించడం ప్రారంభిస్తాడు. ఎంత గొప్ప మాట అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఒకేంటి నిదర్శనం. నాకేంటో తెలుసా? దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. లేకపోతే ఒక వ్యక్తిని గద్దించిన కూడిన ఆ మాట ఆ వ్యక్తి యొక్క హృదయంలోనికి వెళ్ళింది అంటే ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నన్ను ప్రేమించాడు. అంతేగాని వేరే వేరే ఆలోచనలతో కూడిన వ్యక్తులుగా మనం మారితే అది ఎంత మాత్రం మనల్ని ధన్యులుగా చేయలేదు. మనం ధన్యులుగా మారాలి అంటే వాక్యం అంటుంది, దేవుని యొక్క గద్దింపులకు మనం ఏం చేయబడాలి? లోబడాలి. దేవుడు ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? కీర్తనలో 106:9 వాక్యం, దేవుడు ప్రేమించిన వ్యక్తిని గద్దించిన తర్వాత అతని జీవితంలో కలిగే అద్భుతమైన కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే 106వ కీర్తన 9వ వాక్యం. చదవండి. 106:9 చదవండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. దేనికి దేవుడు గద్దిస్తున్నాడు ఇక్కడ అంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు గద్దించగా ఏమైపోయింది? ఆరిన నేలగా మార్చబడిపోయింది. ఎందుకు ప్రభువా ఎర్ర సముద్రాన్ని నా ఎదుట ఉంచి ఆ ఎర్ర సముద్రాన్ని నువ్వు ఆరిన నేలగా చేసావు, దాన్ని గద్దిస్తున్నావు అని అంటే నేను నిన్ను ప్రేమించి నేను నిన్ను గద్దిస్తున్నాను కదా. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి అవరోధన, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి కన్నీరు, నీ జీవితంలో ఎదురైన ప్రతి ఇరుకు ఇబ్బందులను నేను గద్దించేటట్లుగా చేస్తాను. ఎర్ర సముద్రాన్ని దేవుడు గద్దించిన వెంటనే ఏమైపోయింది? ఆరిన నేలగా మార్చబడిపోయింది. నీ జీవితంలో ఏ ఎర్ర సముద్రాలు నీ ఎదుట నిలబడి ఉన్నాయో ఈ సమస్యల నుంచి నేను ఇంకా బయటపడలేను, ఈ ఇబ్బందుల నుంచి నేను ఇంకా బయటపడలేను, ఈ అనారోగ్యం అనే ఈ ఎర్ర సముద్రంలో నుంచి నేను ఇంకా బయటికి రాలేను, ఇంకా ఈ సముద్రంలో నేను చనిపోతానేమో, ఇంకా నేను మరణించేస్తానేమో, ఇంకా నా జీవితం, ఇంకా నా కాలం గతించిపోయిందని అనుకున్న వారి జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆరిన నేలగా చేసేసాడు. ఆరిన నేలగా దేవుడు ఎందుకు చేశాడు, ఎందుకు గద్దించాడు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక. లోకములు ఏదైతే ఎర్ర సముద్రం అనేది ఎదుట నిలబడి ఉందో దానిని నా దేవుడు నిశ్చయముగా ఆరిన నేలగా నా ప్రభు మార్చునుగాక. ఆమేన్. ప్రభు యొక్క లోబడి, ఆ గద్దింపులకు లోబడిన వ్యక్తి యొక్క జీవితంలో దేవుడి కార్యం చేస్తాడు. దేవుడికి నువ్వేం చేయాలి? ఆ గద్దింపుకు నువ్వు లోబడాలి. అర్థమవుతుందండి? దేవుడి యొక్క గద్దింపులకు మనం లోబడినప్పుడు మన ఎదుట ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు గద్దించి పారదోలుతాడు. కారణం ఏంటయ్యా అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన గద్దింపులకు మనం లోబడితే మన ఎదుట నిలబడిన ప్రతి సమస్యను దేవుడు గద్దించినప్పుడు గొప్ప కార్యాన్ని పొందుకోగలుగుతాం. అసలు ఎర్ర సముద్రం ఏంటంటే ఆరిన నేలగా మార్చబడిపోవడం అన్నారు. ఆరిన నేలగా అసలు సముద్రం మారుతుందా? అంతా మారింది అని అంటే కారణం ఏంటి? దేవుని యొక్క గద్దింపునకే ఆరిన నేలగా మార్చబడిపోయింది. నీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితులను, మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి అవరోధమును
దేవుడు ఆరిన నేలగా చేయాలని, దాన్ని గద్దించాలని, దానికి బుద్ధి చెప్పాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క గద్దింపులకు లోబడి ధన్యులుగా పిలువబడాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ధన్యులుగా పిలువబడ్డారు, ధన్యులుగా మార్చబడ్డారు. కనుకనే వాళ్ళ ఎదుట నిలబడిన ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా దేవుడు చేశాడు. ఆమేన్. ప్రతి పరిస్థితిని కూడా దేవుడు గద్దించి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు యెషయా గ్రంథం 66:15 వాక్యాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 66:15 వాక్యాన్ని చూడగలిగితే, 66:15 వాక్యాన్ని చూడగలిగితే, ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకు యెహోవా అగ్ని స్వరూపిగా నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. అగ్ని స్వరూపిగా దేవుడు మన ఎందుకు వస్తున్నాడు అంటే, మన ఎదుట ఏదైతే ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో, వినండి, ప్రతికూలమైన పరిస్థితి, నువ్వు ఒకటి చేయాలనుకుంటున్నావు, మరొకటి నీ జీవితంలో ఎదురవుతుందేమో. నువ్వు ఇతరులకి మంచి చేయాలనుకున్నా నీకు అనానుకూలమైన పరిస్థితి ఎదురవుతుందేమో. దేవుడు ఈ ఆరాధనలో అగ్ని స్వరూపిగా రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే, నీ ఎదుట నిలబడిన ప్రతి అనానుకూలమైన పరిస్థితులన్నిటినీ గద్దించడానికి ప్రభు ఈ ఆరాధనలో దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. విశ్వసించండి, దేవుడు మన మధ్యలో ఎలా ఉన్నాడు అంటే, ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ గద్దించడానికి అగ్ని స్వరూపిగా ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. అయితే వచ్చిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన గద్దింపులకు మనం లోబడాలి. ఎవరిని గద్దిస్తాడు దేవుడు? చెప్పండి. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. గద్దింపులకు లోబడిన వాడు ధన్యుడిగా పిలువబడతాడు. ధన్యుడిగా పిలువబడిన యొక్క జీవితంలో దేవుడు ఆరిన నేలగా దేవుడు చేసి ప్రతి సమస్యను ప్రభు తొలగించి అగ్ని స్వరూపిగా దేవుడు దిగివచ్చి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తారుమారు చేసి అది నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. ఏమని చదువుకున్నా? దేవుడు ఎలా వస్తున్నాడంట? అగ్ని స్వరూపిగా దేవుడు దిగివచ్చి నీ ఎదుట నిలబడిన ప్రతి పరిస్థితిని దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. విన్నారండి? ప్రతి దానిని నీ ఎదుట ఏదైతే ఉందో దానిని దేవుడు గద్దించాలి, దానిని నీ ఎదుట నుంచి దూరం చేయాలి. ప్రతి పరిస్థితులన్నిటినీ కూడా నీకు అనుకూలముగా దేవుడు మార్చాలని, వాటన్నిటినీ గద్దించడానికి అగ్ని స్వరూపుగా దేవుడు దిగి రాబోతున్నాడు. మరి దేవుడు వేటిని గద్దిస్తాడు? దేవుడు నీ దగ్గరికి అగ్ని స్వరూపుగా వస్తూ ఉన్నాడు కదా, వచ్చిన దేవుడు దేనిని గద్దిస్తాడు? మొట్టమొదటి మాట, దేనిని దేవుడు గద్దిస్తాడు అని అంటే, మార్కు సువార్త 4:39 వాక్యం. అగ్ని స్వరూపుగా దిగివచ్చిన దేవుడు, మన ఎదుట నిలబడిన దేవుడు వేటిని గద్దిస్తాడు? దేవుడు ఏ పరిస్థితిని గద్దిస్తాడు అని అంటే, మీరు చదువుతారు మార్కు సువార్త 4:39 వాక్యాన్ని. మార్కు సువార్త 4:39 నా చదువు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రములతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఆమేన్. యేసు ప్రభువు వారు ఆ ధోనిలో కూర్చొని వెళుతూ ఉన్న సందర్భం అది. ఆ చిన్న ధోనిలో శిష్యులతో పాటు కూర్చొని వెళుతున్న సందర్భం అది. ఆ తర్వాత ఒక గొప్ప అలలు అక్కడ రేగినట్లుగా, ఒక గొప్ప గాలి రేగినట్లుగా మనం చూడగలుగుతున్నాం కదా. అయితే శిష్యులు అంటారు, యేసయ్య బోధకుడా, మేము నశించిపోవుట నీకు ఇష్టంగా ఉందా? నీకేమాత్రం చింత లేదా? ఒకసారి మా పరిస్థితిని చూడు, నువ్వేమో హాయిగా నిద్రపోతున్నావు, ఏది బట్టి పట్టనట్టున్నావు, ఏది బట్టి పట్టనట్టున్నావు, మేము నశించిపోవుట నీకు ఎంత మాత్రము అనుకూలంగా లేదా? చూడట్లేదా? నువ్వు ఏం దేవుడివి? నువ్వు అసలు నీ కన్ను నుండి చూస్తున్నావా లేదా? మనలాగా అసలు నీ కన్నులు ఉన్నాయా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక ప్రతిరూపం కాదు. మనుషులతో చేయబడిన చెక్కబడిన ప్రతిరూపాలని మనం పూజించట్లేదు. ఎవరో చేసి తీసుకుని వస్తే ఆ దేవుడిని మనం ఆరాధించట్లేదు.
మానవుడు నిర్మించిన దానిని మనం పూజించట్లేదు. మనల్ని నిర్మించిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. నిన్ను నన్ను సృష్టించిన దేవుని మనం పూజిస్తున్నాం. అలాంటి గొప్ప దేవుడు నీ ధ్వనిలో కూడా ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుడు నిద్రపోతున్నాడులే, నా పరిస్థితిని మారట్లేదు, నన్ను చూడట్లేదు అంటే యేసయ్య నా చక్కటి మాట ఏంటో తెలుసా? అక్కడ లేచి ఏం చేశాడు దేవుడు? గాలిని గద్దించగా అది నిమ్మలమైపోయింది. గాలిని గద్దించగా అది నిమ్మలమైపోయింది. అది మరలా అక్కడ రేగినట్లుగా అక్కడ మనం చూడలేము. ఎందుకయ్యా అంటే ఆ చిన్న ధ్వనిలో యేసయ్య ఉన్నాడు. ఈ ధ్వని నీ కుటుంబానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ చిన్న ధ్వని మన జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ చిన్న ధ్వనిలో ఎవరున్నారు? మన చిన్న ధ్వని కొడుతున్న మన హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న తర్వాత నువ్వు మునిగిపోతావా? మనము నిమ్మలమైపోతామా? మన జీవితాలు తారుమారుగా మార్చబడిపోతాయా? మారిపోవు. కానీ మనం నిమ్మలంగా ఎదురు చూడాలి. అంతేగాని అక్కడ యేసు ప్రభు లేచిన తర్వాత యేసయ్య ఏం చెప్పారు? అక్కడ గాలిని గద్దించగా అది నిమ్మలమైపోయింది. గాలిని గద్దించగా అది నిమ్మలంగా మార్చబడిపోయింది. మళ్ళా ఆ చిన్న ధ్వనిలో గాలి ఎదురైనట్లుగా మనం చూడగలుగుతామండి. ఆ తర్వాత మీరు బైబిల్ చదవండి. వారు ఎప్పుడైనా సరే ప్రయాణమై వాడలో వెళ్తున్నప్పుడు ఎప్పుడు గాలి వచ్చినట్లుగా మనం చూడలేము. కారణం ఏంటంటే ఆ చిన్న ధ్వనిలో ఎదురైన గాలిని దేవుడు గద్దించాడు. మనం బాగా ఎరుగుదాము కదా. యేసు ప్రభు అన్నిటి మీద నడుస్తూ వస్తూ ఉన్న పరిస్థితి. ఆ సందర్భం యేసు ప్రభు అన్నిటి మీద నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు అమ్మో భూతం వచ్చేసింది అని భయపడ్డారు. అయితే అందులో నుంచి ఒక వ్యక్తి లేచాడు కదా. ఎవరైనా పేతురు లేచి అంటాడు, ఆ యేసు ప్రభుని చూసిన తర్వాత, అయ్యా ఆ నీటి మీద నేను కూడా నడవాలయ్యా అని అంటే, ఓ మంచిదే కదా, నడువు రా పేతురు అని అన్నప్పుడు పేతురు 1-2 అడుగులు వేస్తాడండి. ఎప్పుడైతే ఆ చుట్టుపక్కల కలిగిన తన పరిస్థితుల్లో కలిగిన ఆ గాలిని చూసి ఏమైపోయాడట? మునగసాగిపోయాను. ఎందుకు పేతురు మునిగిపోయావు అని అంటే, ఏం లేదయ్యా, యేసయ్యను చూసినంత వరకు నేను కొనసాగించిపోతూనే ఉన్నాను. నా అడుగులు ముందుకు వేశాను. కానీ నా పరిస్థితుల్లో నేను నిలబడిన ఈ ప్రాంతంలో గాలి చెలరేగిందయ్యా. ఈ గాలిని బట్టి ఏమైపోయాడట? మునిగిపోసాగాను. చూడతారా మాట మత్తయి సువార్త 14:30 మత్తయి సువార్త 14:30 గాలిని చూచి దేని చూశాడంట? గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. చాలు, ఒక్క రెఫరెన్స్ లోనే రాయబడిన మాట. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. నేను అంటాను, గాలి ఎందుకునే? గాలిని చూసి భయపడ్డాను ఏంటంటే, గాలి అనేది దాన్ని చూసి ఏమైపోయాడు? పేతురు భయపడిపోయాడు. గాలిని చూసి ఎందుకు భయపడి నువ్వు మునగసాగిపోయావు? నీ ఎదుట ఉన్న యేసయ్యను చూడలేకపోయావా? యేసయ్యను చూసినంతసేపు నేను 2 అడుగులైనా వేయగలిగానయ్యా, నా జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలిగానయ్యా. కానీ ఈ గాలి ఎప్పుడైతే నాకు కనబడిందో, వినండి, చివరి విన్నారా? వినబడుతుందా? గాలిని ఎప్పుడైతే పేతురు చూశాడో ఏమయ్యాడు? చెప్పడమా? కుర్చీలో కూర్చోడు కాదు. ఏమయ్యాడు? పేతురు మునిగిపోసాగిను. ఎందుకు మునిగిపోయావు పేతురు అని అంటే, అయ్యా గాలిని చూసి నేను భయపడ్డాను. గాలి అన్న పెద్ద ప్రమాదమా? ఆ గాలిని చూసి ఎందుకు మునిగిపోసాగావయ్యా? నీ ఎదుట యేసయ్య ఉన్నాడు కదా, యేసయ్య ఆ గాలిని గద్దిస్తాడు కదా. నిజమేనయ్యా, కానీ ఎందుకో నా జీవితంలో భయం కలిగిపోయింది. ఈ గాలిని బట్టి నేను భయపడిపోయి మునిగిపోసాగాను. ఈ రోజుల్లో మన జీవితంలో కూడా గాలిని చూసి మనం భయపడిపోతున్నాం. ఇంకా నా జీవితం ఏమైపోతుందో, ఈ గాలి పరిస్థితిని ఎవరు గద్దిస్తాడు, ఈ గాలిని ఎవడు దూరపరుస్తాడు అని మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఈ గాలిని చూసి భయపడిపోతూ ఉంటాం. ఇంతకీ గాలి అంటే ఏంటి అని అంటే, యోబు గ్రంథం 6:26 మనం చూద్దాం. గాలి ఏంటి అని అంటే, వాక్యం ఉంటుంది గాలి దేనికి చూపిస్తుంది అని అంటే, యోబు గ్రంథం 6:26 చూడండి. అన్నది తీసారా? 6:26 చదవండి. 26
మాటలను గద్దించుమని మీరు అనుకుంటురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివి కదా, గాలి వంటివి కదా. వినండి, తలలేదు నా వైపు చూడండి. ఈ గాలి దేనిని సూచిస్తుందంటే నిరాశ కలిగిన మాటలు గాలి వంటివి కదా. నీ జీవితంలో నిరాశ కలిగించే మాటలు ఏదైతే గాలి వంటి మాటలు ఎదురవుతున్నాయో దానిని నా దేవుడు అగ్ని స్వరూపుగా దిగి వచ్చి దానిని గద్దించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకు పేతురు నువ్వు మునిగిపోసాగావు అని అంటే, అయ్యా గాలి వంటి మాటలు నన్ను నిరాశపరిచాయ్యా. గాలి వంటి మాటలు మనల్ని ఏం చేస్తున్నాయంట? నిరాశపరుస్తున్నాయి. నిరాశ కలిగిన మాటల్ని ఇదేంటి అంటే, నిరాశ కలిగిన మాట గాలి వంటిది కదా. మన దగ్గరకు అనేక సార్లు ఈ గాలి వంటి మాటలు వస్తుంటాయి. కొంతమంది చెప్తుంటారు కదా, ఆ గాలుడు మాటలు ఎందుకు విన్నారా మీరు అంటుంటారు కదా. ఆ గాలుడు మాట అంటారు బాబు, వాడు చెప్పేదంతా గాలి మాటలు. ఆ గాలి మాటలు నేనేం చేస్తాయి? నిరాశపరుస్తాయి, నిన్ను నిస్పృహలోకి తీసుకుని వెళ్ళిపోతాయి. నిరాశ కలిగించే మాటలు బట్టి ఒకవేళ నువ్వు భయపడిపోతూ నీ జీవితంలో మునిగిపోసాగుతున్నావేమో, నీ ధోనిలో ఉన్న నీ జీవితంలో నువ్వు మునిగిపోసాగుతున్నావేమో. ఎందుకు మునిగిపోతున్నావయ్యా? ఎందుకు నిరాశ పడుతున్నావు? ఈ గాలిని చూసా. నిరాశ కలిగించే మాటలను దేవుడి ఈ దినాన దేవుడు అంటారు, దాన్ని నేను గద్దించబోతూ ఉన్నాను. ఇంకా నీ జీవితం మారదు, నీ పరిస్థితి మారదు, ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయేలాగే ఉంది. ఏమైపోతుందో? ఈ మాట ఏంటి? నిరాశ కలిగించే మాట. నీ బిడ్డలు మారవు, ఆడ బతుకంతే, నీ బతుకు ఇంతే, ఇక మారిపోదు, నువ్వేదో అనుకుంటున్నావని ఆలోచనలు చెప్పి ఈ నిరాశ కలిగించే మాటలు ఒకవేళ నిన్ను నిరాశపరిచే స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతున్నాయేమో. యేసయ్య ఈ దినాన అంటున్నాడు, నిరాశ కలిగించే మాటలు నేను గద్దించబోతూ ఉన్నాను. ఆమేన్. మన ప్రక్కనే ఉంటాడు, మనం చేస్తున్న ఉద్యోగంలోనే ఉంటారు, లేదా మన కుటుంబంలోనే ఉంటారు. ఇది ఏం చేస్తారంటే నిరుత్సాహపరిచే మాటలతో మాట్లాడి ఇంకా మనల్ని అప్పటికే మనం బలహీనులుగా మార్చబడిపోయినాం. అంతకంతకు మనల్ని ఏం చేస్తున్నారంటే ఇంకా నిరాశపరిచేస్తుంటారండి. ఇంకా మనల్ని దిగజార్చేటట్లుగా చేస్తారు. నీ భర్త ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఎక్కడో ఉద్యోగం చేస్తావు, అక్కడ ఉండి ఒంటరిగా ఉన్నాడు, అసలు నిజంగానే ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని కలుపులు మాటలు చెప్పి నేను ఇంకా నిరాశపడిపోయి నీ జీవితాన్ని ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా నిరాశపరిచి నీకు ఆ గాలి మాటలు చెప్పి ఏం చేస్తున్నారు? నిన్ను నిరుత్సాహపరచు. ఎందుకు ఉపయోగకరంగా లేకుండా ఈ చిన్న ధోరణి పడుతున్న మన కుటుంబాన్ని పాడు చేసే నిరాశ కలిగించే మాటలు ఎదురవుతున్నాయేమో. యేసయ్య అగ్ని స్వరూపుగా దిగి వచ్చి ఆ నిరాశ మాటలన్నిటినీ తప్పించునుగాక. ఆమేన్. గాలి దేనికి? నిరాశ కలిగించే మాట. ఈ నిరాశ కలిగించే మాటలను బట్టి నువ్వు నిరుత్సాహపడిపోవద్దు, నువ్వు బాధపడిపోవద్దు. ఇంకా నా జీవితం ఇంకా ముగించబడిపోయిందేమో, నా బిడ్డల పరిస్థితి ముగించబడిపోయిందేమో, నా జీవితంలో ఇంకా నేను ఇంకెప్పుడు నిలబడేది, ఇంకెప్పుడు నా జీవితంలో ఎదురవుతున్న ఎర్ర సముద్రాన్ని దాటేది అని అనుకుంటూ నువ్వు బాధపడుతున్నావా? యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు, నిరుత్సాహపరిచే ప్రతి మాటను నా ప్రభువు గద్దించుగాక. ఆమేన్. బైబిల్ చూడండి, యెహోషువను దేవుడు పిలిచాడండి. యెహోషువ రా, లేచి నీవు నాతో సహవాసం చేయాలయ్యా, నీవు నాతో ఉండాలయ్యా. నేను నిన్ను ఏర్పరచుకునింది, నేను నిన్ను పిలుచుకున్నది ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి కాదు, ఈ లోకస్తుల వల్ల నీవు జీవించడానికి కాదు, నీవు నాతో ఉండడానికి, నీవు నాతో సహవాసం చేయడానికి, నీవు నాతో ఉండడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నిన్ను నాలోనికి తీసుకువెళ్ళడానికి, ఆ రాజ్యంలోనికి నిన్ను తీసుకుపోవడానికి నేను పిలుస్తున్నాను. యెహోషువ లేచిరా, నీవు నాతో సహవాసం చేయి, పరిశుద్ధులతో నీవు కలిసి మెలిసి కొనసాగించబడు అని దేవుడు పిలుస్తున్నాడు. అంటారు పిలుస్తున్నప్పుడు ఇది వరకు ఎలా ఉందో తెలియదు తన జీవితం. ఇది వరకు శాపంగానో దేవుడికి అయోగ్యకరంగానో ఎందుకు పనికిరానికరంగానో పాపం జీవితం కొనసాగించబడిన వాడేమో. దేవుడు పిలిచి నిన్ను నాతో సహవాసం చేయడానికి పిలుస్తున్నానయ్యా అని దేవుడు పిలిచాడు కదా. పిలిచిన తర్వాత ఇప్పుడు ఎవరున్నారో తెలుసు? అక్కడ సాధారణంగా నిలబడి ఉన్నాడు. సాధారణంగా నిలబడి అంటాడు, నీవు మంచోడు కదా, నీ జీవితం
మంచిది కాదు. ఒకప్పుడు నువ్వు పాపాత్ముడివి, పాపపు జీవితం కలిగిన వాడివి. ఈ రోజేమో నీ దేవుడితో ఏదో మహిమపరచాలని, దేవుడు మందిరానికి వెళ్తున్నానని ఆశపడుతున్నావేమో అని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 2వ వాక్యం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. తీసారా? జకరియా గ్రంథం 3వ అధ్యాయము 2వ వాక్యం, 778వ నెంబర్ పేజ్. గర్జించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనేను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై ఆ దూత సముఖంలో నిలవేయడుగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని పైబట్టలు తీసివేయమని ఆజ్ఞాపించెను. ఆ తర్వాత ప్రశస్తమైన వస్త్రాలు అతనికి ధరించెను. దేవుని ప్రియులారా, ఇక్కడ యెహోషువ మనకు కనబడుతున్నాడు కదా. యెహోషువ దేవుని యొక్క సమూహంలో ఎలా ఉన్నాడు అని అంటే, ఏమంటే పవిత్రుడిగా దేవుడితో సహవాసం చేసే వ్యక్తిగా దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుడు సాతాను గారిని గద్దిస్తూ ఉన్నాడు, వాడికి బుద్ధి చెబుతున్నాడు. ఎందుకని అంటే సాతాను గారు కూడా మన దగ్గర నిలబడి నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడతాడు. దేవుడు రాబోతుంది, నువ్వేం ఎత్తబడతావో, నీ జీవితం మారలేదు, నీ పరిస్థితి మారలేదు, నీ బిడ్డలో మారలేదు అని నిరుత్సాహపరిచే మాటలన్నీ మన దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఇంకా నిరుత్సాహపడిపోవద్దు. వాడిని గద్దించేటట్లుగా దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. నిరుత్సాహపరిచే మాటలు మనం వినకూడదండి. నిరుత్సాహపరిచే మాటలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. నిరుత్సాహపరిచే గాలి వంటి మాటలు మన బ్రతుకులను పాడు చేస్తాయి, మన కుటుంబాన్ని చెల్లా చెదురుగా మార్చేస్తాయి. ఏంటయ్యా కారణం అంటే గాలి మాటలు, నిరుత్సాహపరిచే మాటలు, వ్యసనపరిచే మాటలు. వింటున్నారా దేవుని ప్రియులారా? గాలి మాటలు ఏవి కూడా మనం వినకూడదండి. నిరుత్సాహపరిచే వారి మాటలు ఎన్నడూ వినకూడదు. యేసయ్య ఒకవేళ నిరుత్సాహపరిచే వ్యక్తులు నీ దగ్గర నిలబడి అలాంటి మాటలు మాట్లాడుతున్నారా? గాలి వంటి మాటలు నీ దగ్గర మాట్లాడుతున్నాడా? యేసయ్య అగ్ని స్వరూపిగా వచ్చి ఆ సాతానును గద్దించినట్లుగా నా దేవుడు నీ ఎదుట నిలబడిన ప్రతి ఒక్కరిని గద్దించునుగాక. ఆమేన్. మనం చాలా అద్భుతంగా దేవుని చేత పిలువబడ్డామండి, దేవుని చేత ఎన్నుకొనబడిన వారిని. అయితే బయట ఉన్న ప్రజలు కానివ్వండి, సాతాను కానివ్వండి, మన జీవితంలో అనేక సందర్భాలు నువ్వు ఎలాంటి వ్యక్తివి, నువ్వు దేవుడి చేత ఎన్నుకోబడలేదు అని రకరకాలుగా మనల్ని ప్రేరేపణ కలగజేసి దేవుడిని సన్నిధికి దూరం చేసేస్తూ ఉంటాడు. ఆ మాటలు వినండి. సాతాను గారి యొక్క నిరుత్సాహపరిచే మాటలు మీరు ఎన్నడూ వినద్దు. ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇంకా నిరుత్సాహపరిచి నిన్ను ఇంకా బాధ పెట్టేటట్లుగా మారుతూ ఉన్నారేమో, యేసయ్య మీద విశ్వసించండి. ఆ వ్యక్తుల్ని ప్రభు ఇక్కడి నుంచి గద్దించునుగాక. ఆ మాటలు నీ దగ్గరకు రానియకుండా ప్రభు తీసివేయునుగాక. నీ ఓడలో ప్రభు నిలిచి ఉండునుగాక. వేటిని గద్దిస్తాడు దేవుడు? మొట్టమొదటిగా గాలిని గద్దిస్తాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యం, 2వ మాట చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. తల ఎత్తిన వాక్యం చూడండి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. రెండో మాట దేవుడు చెప్తున్నాడు, ఆయన మన ఎదుట ఉన్న పురుగులను దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. ఆమె దేన్ని గద్దిస్తున్నాడు? దేవుడు ఇక్కడ పురుగులను గద్దిస్తున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తూ ఉన్నాను. పంట దేనికి కనబడుతుందయ్యా అంటే మనం దేనిలో అయితే కష్టపడుతున్నామో, ఏ ఉద్యోగంలో అయితే ఉన్నామో, ఏ ఉద్యోగంలో అయితే మనం నడిపించబడుతున్నామో, ఏ పనినైతే మనం చేస్తున్నామో, ఈ కష్టార్జితాన్ని కొన్ని పురుగులు తినేస్తూ ఉంటాయి. విన్నారండి? ఈ పంటను ఏం చేస్తుంటుంది? కొంతమంది పురుగులు తినేస్తూ ఉంటాయి. సాతాను గారు తినేస్తుంటాడు. మనం ఎంత కష్టపడుతూ ఉన్నా సరే ఆ కష్టార్జితాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే కొన్ని పురుగులు తినేస్తూ ఉంటాయి.
అయితే ఈ దినాన్ని యేసయ్య మనతో చెప్తున్నాడు, ఆ పురుగులన్నిటినీ నేను గద్దించబోతున్నాను. ఇంక మీదట నీవు ఏ కష్టాన్ని అయితే అనుభవిస్తున్నావో, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో, ఏ ఉద్యోగం అయితే నువ్వు చేస్తున్నావో, నీవు కష్టపడుతున్న కష్టార్జితాన్ని నీవు అనుభవించేటట్లుగా నా దేవుడు చేయనుగాక. అలా చేయాలి అంటే ఏం చేయబడాలి? పురుగులు గద్దించబడాలి. మనం ఎన్ని చేసినా సరే, ఎన్ని కార్యక్రమాలు చేసినా పురుగులు పోవు. ఆ పురుగులు పోవాలి అని అంటే ఏం చేయాలి? దేవుడే గద్దించాలి. దేవుడు ఎప్పుడైతే ఆ పురుగులను గద్దిస్తాడో మనం కష్టపడుతున్న కష్టార్జితాన్ని మనం అనుభవిస్తామండి. చూడండి, కొంతమంది ఎంత నీ శాలరీ అంటే, నా దేవుడయ్యా నెలకు ఒక 10,000. సరే, నీకు ఎంత పెన్షన్ వస్తుందమ్మా? ఒక 20,000. ఓకే, మంచిది. ఆ 20,000 వస్తున్నా, లేకపోతే ఒక 10,000 వస్తున్నా, లేకపోతే ఒక 3,000 రూపాయలు నువ్వు నెలకు సంపాదిస్తున్నా, ఎంతైనా సంపాదించు నెలలో, ఓకే. కానీ నీకు కష్టపడుతున్న కష్టార్జితాన్ని నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం అనుభవించగలుగుతున్నారా? కష్టపడుతున్నానయ్యా, అదేంటో ఒక చిన్ని సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. కష్టపడుతున్నాను, ఏదో తీసుకుని వస్తున్నాను, అంత తీసుకుని వస్తున్నాను, నా దగ్గర ఉంటుంది, బిరువాలోనే ఉంటుందని అనుకుంటున్నానే కానీ మరలా నెల ముగించేసరికి, లేకపోతే ఆ నెలలో 10వ తేదీకి వచ్చేసరికి, ఆ నెలలో ఒక 20వ తేదీ వచ్చేసరికి అప్పు చేయాల్సి వస్తుందయ్యా. ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి చేయి సాపాల్సి వస్తుంది. రేపు 1వ తేదీ వస్తే ఇస్తాను లెక్క, ఒక 1000 రూపాయలు, లేదా ఒక 500, లేదా ఒక 10 రూపాయలు అడుక్కునే పరిస్థితుల్లోనికి ఒక 4-5 రోజులు రాగానే నా పరిస్థితి ఎలాగైపోతుంది. కారణం ఏంటో తెలుసా? పురుగులు నీ పంటను తినేస్తున్నాయి. పురుగులు నువ్వు కష్టపడుతున్న కష్టార్జితాన్ని తినివేస్తూ ఉన్నాయి. యేసయ్య అంటాడు, నేను వాటిని గద్దించబోతున్నాను. చెప్పగలిగా ఆమె. నువ్వు కష్టపడుతున్న కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీవు అనుభవించేటట్లుగా చేయాలని ఆశపడుతున్నాడండి. అయ్యా, నేనేం పని చేయలేదు అయ్యా, ఏదో కరువు పనికి వెళ్తున్నాను. ఆ కరువు పనిలో ఎంత వస్తుంది? కరువు పని పోతే ఎంత వస్తుంది? ఎంతో కొంత చేసుకున్నంత. సరే, ఒక నెలకు ఒక 2,000 ఎంతనా? 2,000 మంచి చెప్పండి, నేనేం అడగలే. 2,000 రూపాయలు వస్తుంది. ఈ 2,000 రూపాయలు నీవే తింటున్నావా, లేకపోతే హాస్పిటల్ పాలైపోతుందా? అరే, ఎండకు వెళ్ళి కష్టపడి అంత ఇబ్బంది పడి ఇక్కడి నుంచి ఎక్కడికో చెరువులోకి నడుచుకుని వెళ్ళి అక్కడేదో కష్టపడి, అక్కడేదో ఇబ్బంది పడి, ముళ్ళతో గుర్తించుకొని, వాళ్ళతో మాట్లాడి, ఏదో కష్టపడి ఒక 2,000 రూపాయలు సంపాదించుకుంటే నీ కడుపారా తినగలుగుతున్నావా? నీ కడుపారా దాన్ని అనుభవించగలుగుతున్నావు? నీ బిడ్డలకు 10 రూపాయలు కలుగుతున్నావా? అది అంతా ఏమైపోతుంది? హాస్పిటల్ పాలైపోతుంది. అదంతా ఏమైపోతుంది? వడ్డీలు పాలైపోతుంది. అదంతా ఏమైపోతుంది? వాళ్ళకి వీళ్ళకి కట్టుకునే పరిస్థితులు అయిపోతున్నాయి. కానీ చేతులారా దాన్ని తినే అనుభవించే అనుభవం లేకుండా పోతుందేమో. యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, ఆ పురుగులను నేను గద్దించబోతున్నాను. ఆమేన్. ఆ పురుగులను గద్దిస్తాను. నీ పంట నువ్వు తినేటట్లుగా, నీవు నీ కుటుంబం అనుభవించేటట్లుగా దేవుడు చేయాలి అంటే పురుగులను దేవుడు గద్దించబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేయబోతున్నాడు? పురుగులు గద్దించాలని ఆశపడుతున్నాడు. ఈ ఫలింపులోనికి మనం రావాలి. కష్టపడుతున్న కష్టార్జితాన్ని ఆ ఫలింపులోనికి రావాలండి. పంటను చూడండి, పంట వేస్తామండి. పంట వేసిన తర్వాత అది ఏం అవ్వాలి? సరే, 1 ఎకరా వేసామనుకోండి, ఎకరాకి ఎన్ని వస్తాయి గారు? 1 ఎకరాకి ఎన్ని బస్తాలు వస్తాయి? ఊహాగా చెప్పండి. ఏదో ఒకటి 10 బస్తాలు వస్తాయి కదా. 1 ఎకరాకు 10 బస్తాలు అనుకుందాం. ఈసారి ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఆ రైతుకి అనిపిస్తుంది, ఈరోజు మంచి పంట వస్తుందిలే, ఈసారి మంచి పంట వస్తుంది. ఎప్పుడు 10 మూటలు వచ్చేది, ఈసారి ఒక 11 అన్నా రావచ్చు, ఒక 12 అన్నా రావచ్చులే అనుకునే వ్యక్తిలో ఆ పంట కోసే సమయానికి ఒక 5 లేకపోతే ఒక 6 ఒక 7 వచ్చిందనుకో, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందండి? ఎంతో నిరుత్సాహపడిపోయి, అరే ఇంత వస్తుంది అనుకుంటే 5 మూటలు అసలు చేతులు కూడా రావట్లేదే, అసలు నాన్న కష్టపడిన కష్టాన్ని కూడా నేను పొందుకోలేకపోతున్నానని ఆ వ్యక్తి ఏమైపోతాడు? నిరుత్సాహపడిపోతాడు. అదే వ్యక్తి యొక్క జీవితంలో ఆ పంటకు 2 అంతలుగా 3 అంతలుగా దేవుడు ఆశీర్వదించి 10 రావాల్సిన బస్తాన్ని 15గా 16గా దేవుడు చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది అతని యొక్క హృదయం? చెప్పండి. సంతోషకరంగా మార్చబడిపోతుంది కదా. ఎందుకని ఇలా కార్యం జరిగింది అని అంటే,
ఎందుకనయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏ పురుగులైతే నా పంటను ఇదివరకు తినివేస్తున్నాయో ఆ పంటలో ఉన్న ప్రతి పురుగును నా దేవుడు గద్దించి నా పంటను అభివృద్ధి పరిచాడు. ఆమేన్. అమ్మ, ఎంతమంది శాలరీ? ఎంతయ్యా? 10,000 రావాలి. ఏడ సరిపోతుంది 10,000? అవునా? నీవు పడుతున్న ఫలాన్ని దేవుడు ఫలింపులోనికి తీసుకురావునుగాక. ఆమేన్. అది ఫలించాలి, అది అభివృద్ధి పొందాలి. అది అభివృద్ధి పొందాలి అంటే మీకు అర్థమవుతుంది. అది అభివృద్ధి పొందాలంటే ఏమవ్వాలి? పురుగు దూరం అవ్వాలి, అంతే కదా? పురుగు దూరమైనప్పుడు అది ఫలిస్తుంది. ఎందుకు ఫలించట్లేదు ఈ కొమ్మ? ఎందుకు ఈ చెట్టు ఫలించలేకపోతుందంటే పురుగు తినేస్తుంది. పురుగు తిన్నంత వరకు, పురుగు తినేసినంత సేపు ఆ చెట్టు ఫలింపులని కాదు. ఎప్పుడైతే ఆ పురుగులు మందు కొట్టి ఆ పురుగులు దూరం అయిపోతాయో ఇప్పుడు ఆ చెట్టు ఆటోమేటిక్గా చెప్పండి ఫలింపులోనికి వస్తుంది. అది అభివృద్ధి చెందుతుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 28, 38వ వాక్యం, 39వ వాక్యం చదవండి. 28వ అధ్యాయము 38, 39 వాక్యం చదవండి. పొలంలోనికి తీసుకుని పోయి ఏదైనా అమ్మా మిడతలు దాన్ని తినివేయను. ఏదైనా పురుగులు వాటిని తినివేయును. ఇక రాయబడిన మాట ఏమనుంది? వాటిని తినివేస్తున్నాయంట. పురుగులు ఏం చేస్తున్నాయంటే ఆ పురుగులు ఆ పంటనంతా తినేస్తుంది, ద్రాక్ష తోటలు తినేస్తుంది. ఏది కూడా వారు అనుభవించలేని పరిస్థితులకి వెళ్ళిపోతున్నారు. కానీ యేసయ్య అంటారు కదా, ఆ పురుగులను నేను గద్దించి దాని ఫలింపులోనికి తీసుకురాబోతూ ఉన్నాను. ఆమేన్. దాన్ని ఏం చేయాలని? ఫలింపులోనికి అది వచ్చిందనుకో ఎలా ఉంటుందో తెలుసా? ఒక చెట్టు ఫలింపులోనికి వచ్చిందనుకో చాలా నిమ్మలంగా, చాలా ప్రశాంతంగా, అబ్బా ఇప్పుడు మనవాళ్ళు పోరాడుతున్నారు కదా, మా శాలరీలు పెంచండి, శాలరీ పెంచుతారా, ఉద్యోగాలు మొదలమంటారా, రేపు వచ్చిన తర్వాత పింఛను కూడా పెంచండి అని పోరాడుతున్నారు కదా. అది రేపు దినాన ఒకవేళ దేవుడు కృపను బట్టి మంచిగా అయింది అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది మీ అందరికీ? చాలా సంతోషమయ్యా, రేపు రెండే రోజు, ఆ రోజు కూడా మేము బాగుంటాము, నిమ్మలంగానే బ్రతుకుతాము అని ఆశపడతారు కదా. అయితే వాక్యం అంటుంది, ఏదైతే ఒకవేళ నీకు ఫలింపు లేక చేస్తుందో అది నేను ఫలింపు చేసేటట్లుగా చేయబోతున్నాను. అది ఫలింపులోకి వస్తే నిమ్మలంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు మీరు రిటైర్డ్ అయిపోయారు అనుకోండి. రిటైర్డ్ అయిన తర్వాత నెల నెల మంచి పింఛన్ వస్తూ ఉంది అనుకోండి. ₹1,00,000 కాకుండా నెల నెల ఎంతో కాక 10,000 రాని, 20,000, 15,000 రాని. ఆ నెలలో మీరు ఏం చేస్తారు చెప్పండి? మా పింఛన్ అనే నీడలో నిమ్మలంగా బ్రతకగలుగుతారు. ఆ పింఛన్ అనే నీడ నీకు లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది? నిరుత్సాహపడిపోయి ఎక్కడ వేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు బ్రతికేస్తారు, ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పరిస్థితి. మీరు అదే మాటలు చూడగలుగుతారు. ఒక వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడంట. ఆ చెట్టు కింద ఉన్నంత సేపు చాలా ఆనందంగా ఉందంట. అమ్మా, ఆ చెట్టు కింద ఉన్నంతసేపు చాలా అద్భుతంగా, ఇక్కడే బ్రతికిపోవచ్చు లేక ఈ చెట్టు కింద నేను ఇంకా సుఖంగా బ్రతుకుతాను అని అనుకున్నాడా? అనుకున్న వెంటనే ఏమైందో తెలుసా? పురుగు వచ్చి ఆ చెట్టునంతా కొట్టేసింది. ఆయన మాడు కాలిందంట. చూస్తారా? యోనా 4వ అధ్యాయము 6వ వాక్యం. యోనా 4:6. కొంచెం త్వరగా చదువుతున్నా. యోనా 4:6. యోనా 4వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. 763 నెంబర్ పేజీ, 4వ అధ్యాయము. దేవుడే యెహోవా అది పెరిగి యోనా తలపైన నీడ ఇచ్చేటట్లు చేశాను. సొర చెట్టు చూసి యోనా బహు సంతోషించెను. ఆ తర్వాత మరుసటి ఉదయం అందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున ఆ చెట్టు వాడిపోయాను. తలలేదు చూడండి. ఆ తర్వాత మీరు కింద చదువుకుంటూ వస్తే యోనా తలకు ఎండ దెబ్బ తగలగా
అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇలా చెప్పారుగా, ఈ ఫలింపులకు వచ్చిన చెట్టు, ఆ చెట్టులో ఉన్నంత కాలం ఎలా ఉంటుంది? చాలా సంతోషంగాను, రేపు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక నీడ ఉందలే నాకు అని అనుకుంటాం. ఆ నీడ ఏమీ లేకుండా ఎండిపోయింది అనుకో, ఏమా ఆ చెట్టుని ఏం చేశారంట? పురుగు వచ్చి తినేసిందంట. తినడం ద్వారా, తన మాడు కాలడం ద్వారా తన జీవితంలో ఏమైపోయాడు? సొమ్మసిల్లిపోయాడు, నెరసిల్లిపోయాడు. అరే ఇదివరకు ఎలా ఉందయ్యా? ఆ చెట్టులో ఉన్నంత వరకు ఎలా ఉందంట? 6వ వాక్యంలో ఎలా ఉందంట? చాలా సంతోషంగా దేవుడైన యెహోవా చెట్టులో ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమంతటిని పోగొట్టి అది పెరిగి యోనా తలపైగా నీడగా ఇచ్చేను. ఎలా ఉందంటే యోనాకి అది ఒక నీడగా ఏర్పరచబడి చాలా సంతోషంగా ఉండాలి అప్పటి వరకు. కానీ ఆ తర్వాత మీరు చూడండి, ఆ చెట్టు ఎప్పుడైతే ఎండిపోయిందో, ఆ చెట్టు ఎప్పుడైతే పాడైపోయిందో ఏమైపోయిందమ్మా? సొమ్మసిల్లిపోయాడు, నెరసిల్లిపోయాడు. ఇంక ఎలాగా? ఇది వరకు దేవుడు అనుగ్రహించిన ఈ చెట్టు కిందే నేను బ్రతికానండి, ఇప్పుడు ఏమీ లేని పరిస్థితి అండి. దేవుడే ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడండి, దేవుడే ఈ కష్టాజీతాన్ని ఇచ్చాడండి, ఇప్పుడు ఏమీ లేకుండా ఆ పంటను ఎవరో తినేస్తున్నారండి, ఎక్కడికో వెళ్ళిపోయిందండి. యోనా ఏమైపోయాడో తెలుసు? అక్కడ సొమ్మసిల్లిపోయాడు, నిరుత్సాహపడిపోయాడు. నా దేవుడు ప్రియులారా, యేసయ్య మన జీవితంలో ఈ నిరుత్సాహం కాకుండా నీకు సంతోషకరమైన జీవితాన్ని యోనా అక్కడ ఎలాగైతే అనుభవించాడో, దేవుడు నీ ఎదుట కూడా ఒక సంతోషకరమైన ఫలభరితమైన జీవితాన్ని అనుగ్రహించుగాక. ఆమె నా ఆశ ఏంటంటే ఒక వ్యక్తి చూడండి, ఒక వ్యక్తి ఒక చిన్న ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో మళ్ళీ ఏం కావాలి? ప్రమోషన్ కావాలి. ఆ ప్రమోషన్ తర్వాత ఇంకో ప్రమోషన్ కావాలి. కానీ అంతకంతకు దిగజారిపోకూడదు. దాన్నే ఏమంటారంటే ఫలింపులోనికి వస్తుందని గుర్తుపట్టగలుగుతాం. ఎందుకు రావట్లేదమ్మా అని అంటే, ఏదో పురుగు నిన్ను తినేస్తుందేమో. ఫలింపులోనికి రాకుండా నిన్ను ఒకవేళ నీ జీవితాన్ని ఒక పురుగు తినేస్తుందేమో. ఆ పురుగును నా దేవుడు గద్దించుగాక. ఆమె మీరు బైబిల్లో ఎరుగుతుంది కదా, యోసేపు ఎవరయ్యా నీవు అంటే, యోసేపు ఎవరో తెలుసా? ఫలించేటి కొమ్మ అని రాయబడింది. ఎవరంటే యోసేపు? ఆదికాండం 49:22 మీరు చూడగలుగుతారు. ఎవరు యోసేపు? మీరు అక్కడ చెప్పక, ఎవరు యోసేపు అక్క? ఎవరక్క? ఫలించడు కొమ్మ. యోసేపు ఎవరయ్యా అంటే ఫలించడు కొమ్మ. ఎక్కడైనా దాన్ని వాడి, ఎక్కడైనా వేసి యోసేపుని గుండ్రలో పడేస్తావా? ఫలిస్తాడు. ఐగుప్తులో వేస్తావా? ఫలిస్తాడు. చెరసాల్లో వేస్తావా? ఫలిస్తాడు. తన చిత్రహింసలు పెట్టి చంపాలని అనుకుంటావా? ఫలిస్తాడు. ఎందుకు ఫలిస్తున్నాడయ్యా అంటే, తన జీవితంలో పురుగు అనేదే లేకుండా దేవుడు గద్దించాడు. ఆమె పురుగు అనేదే లేకుండా ఉన్నాడు కనుక ఎక్కడ పడేసినా ఏమైపోతున్నాడు? ఫలిస్తున్నాడు. నిన్ను ఈ చిన్న ఉద్యోగంలో ఉన్నావేమో, లేకపోతే ఈ చిన్న కుటుంబంలో నువ్వు నడిపించబడుతున్నావేమో, ఈ చిన్న సంపదతో నువ్వు ఉన్నావేమో, ఇంక నేను ఫలించలేనేమో అని అనుకుంటున్నావేమో. నిన్ను ఎక్కడ పడేసినా, నువ్వు ఏ పని చేసినా దానిలో నా ప్రభు యోసేపును ఫలించినట్లుగా నిన్ను కూడా నా దేవుడు ఫలింపజేయునుగాక. ఆమె నమ్ముదాం. యోసేపు చూడండి, మనకు తెలుసు కదా, గుట్టలో పడేస్తే బయటకు వచ్చాడు, చెరసాల్లో వేస్తే వచ్చాడు. ఎందుకని ఎంత అణగదొక్కుతూ ఉన్నా సరే యోసేపు ఏమయ్యాడు? అంతకంతకు ఫలిస్తున్నాడు. కనుకనే యోసేపు ఎవరయ్యా అంటే, ఒక ఫలించడి కొమ్మలాగా దేవుడు యోసేపును చేసినట్లుగా నిన్ను, నన్ను, మన సంఘాన్ని దేవుడు ఫలింపచేసే కొమ్మగా మార్చునుగాక. ఆమె ఫలించాలి. ఈ కొమ్మ ఏం చేయాలి? అంతకంతకు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. మనం కష్టపడుతున్న కష్టార్జితో మనము మన బిడ్డలే అనుభవించుదురుగాక. యోసేపు ఎంతగా ఫలించడానికి కారణం ఏంటంటే, నా జీవితంలో పురుగులే లేవయ్యా, నా జీవితంలో పురుగు అనేదే లేదయ్యా, కనుకనే శ్రమలోనికి వెళ్ళిపోయినా ఫలిస్తున్నాను, కన్నీటితో ఉన్నా ఫలిస్తున్నాను, నిందలు వచ్చినా ఫలిస్తున్నాను, అవమానం ఎదురైనా ఫలిస్తున్నాను. ఎలాంటి పరిస్థితులు నాకు కలిగినా సరే నేను ఫలిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు ఫలించడానికి కారణం ఏంటి? మా మెస్సమ్మ నువ్వు ఫలించడానికి కారణం ఏంటి? ఎందుకో తెలుసా? ఒక సంఘమైనా, ఒక విశ్వాసైనా, ఒక సేవకుడైనా ఫలించడానికి కారణం ఏంటి? ఆ వ్యక్తి ఎలా ఫలిస్తాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యంలో చూడగలిగితే, యేసయ్య ఒక
చక్కటి మాట మనతో మాట్లాడతారు. అక్కడ ఒక వ్యక్తి ఫలించాలి అని అంటే ఎక్కడ ఉండాలో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యం. చూడండి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళితో నిలిచియుంటే గాని తనంతట తాను ఎలాగో ఫలించదో అలాగనే నా యందు నిలిచి ఉండేవాడు ఫలిస్తాడు. ఆమె ఎవరిలో ఉండాలి? ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు, ఒక సంఘం. విన్నారా? ఒక సంఘం ఫలించాలి అన్నా, ఒక విశ్వాసి ఫలించాలి అన్నా, ఒక సేవకుడు అభివృద్ధి చెందాలి అన్నా, ఒక సేవ అభివృద్ధిలోనికి రావాలి అన్నా ఎవరిలో ఉండాలో తెలుసా? యేసయ్యలో ఉండాలి. యేసు క్రీస్తులో ఉన్నంత వరకు నువ్వు ఎక్కడ పడిపోయినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు కలిగినా నీవు ఫలించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా ఫలింపు లేదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా అంతకంతకు దిగజారిపోతున్నానయ్యా, అంతకంతకు నా జీవితం పతనంగా మార్చబడిపోతుందయ్యా. ఇది నా తీర్మానం చేసుకో. ప్రభువా, నీతో నేను నిలిచి ఉండాలి. యేసులో నిలబడిన సంఘమైనా, యేసులో నిలిచి ఉన్న వ్యక్తి అయినా ఆ వ్యక్తి జీవితంలోనికి పురుగులు రాకపోవడానికి కారణం ఏంటంటే యేసయ్య అతనికి తోడుగా ఉన్నాడు కనుక. ఆమేన్. యేసేపు ఫలించడానికి కారణం ఏంటంటే ఈయన యేసయ్యలో ఉన్నాడు. చెప్పండి, యేసయ్య యేసేపులో ఉన్నాడు. వీరు ఇరువురు ఉన్నారు కనుక ఏమైంది? అది ఫలించింది. ఆమేన్. మనం అప్పుడప్పుడు కొన్ని కొమ్మలను అంటు కట్టుతాం కదా. ఇప్పుడు అప్పుడప్పుడు అంటు కడతారు కదా, కొన్ని కొమ్మలను అంటు కడితే ఆ దీన్ని బట్టి ఈ కొమ్మ కొంచెం త్వరగా పెరుగుతుంది అని అంటు కట్టే పద్ధతి మీకు తెలుసు. ఎందుకు అంటు కట్టారంటే ఇది ఫలిస్తుంది కనుక. బాగా ఫలించే కొమ్మలో ఫలించలేని కొమ్మను తీసుకుని వస్తే ఏమవుతుంది? అది ఫలిస్తుంది. కారణం ఏంటంటే దీంట్లో జీవం ఉందయ్యా, ఇది ఫలించే అనుభవం కలిగిందయ్యా. యేసులో మనం ఉన్నంత కాలము ఏ వ్యక్తి కూడా మనల్ని అణచలేడు. ఆమె కనుక నేను యేసయ్య అంటారు, నేను పురుగుని గద్దించబోతున్నాను. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయము 42వ వాక్యాన్ని చూడగలుగుతాం. ఆదికాండం జరిగిన సందర్భం మీకు బాగా పరిచయమైంది. ఆదికాండం 31:42వ వాక్యం చదవండి. తీసారా? ఆదికాండం 31:42. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు నాకు తోడైంది. నీవు వట్టి చేతులతోనే నన్ను పంపివేస్తావు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభాలతో చెప్పాను. ఆమె తలవెత్తిన వైపు చూడండి. మనల్ని దేవుడు అగ్ని స్వరూపిగా దిగి వచ్చి దేన్ని గద్దిస్తాడయ్యా అంటే గాలిని గద్దిస్తాడు. అగ్ని స్వరూపిగా దేవుడు దిగి వచ్చి దేన్ని గద్దిస్తాడయ్యా అంటే నీ ఎదుట ఉన్న పురుగుల్ని గద్దిస్తాడు. ఆ తర్వాత దేన్ని ఆయన గద్దిస్తాడయ్యా అంటే లాభాలను దేవుడు గద్దిస్తాడు. ఆమె ఎవరిని? లాభాలను దేవుడు గద్దిస్తాడని వాక్యం సెలవిస్తుంది. లాభాలు ఎవరయ్యా అంటే యాకోబును మోసం చేసిన వాడు లాభాను. యాకోబుకి ఏమవుతాడయ్యా అంటే మామ అవుతాడు. ఏదో అక్కడ మోసం చేసి ఇక్కడొచ్చి ఏదో ఒకటి చేసుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుడు దర్శించిన తర్వాత మార్చుకొని తన జీవితాన్ని కొనసాగించుకొని దేవుడి కొరకు బ్రతుకుతున్న వ్యక్తి. ఇప్పుడు తన జీవితంలో మోసం లేదు, దేవుడి కొరకు నిష్ఠగా బ్రతికిన వాడు. అలాంటి వ్యక్తిని మోసం చేయాలి, అలాంటి వ్యక్తిని నాశనం చేయాలి అని అనుకున్న లాభాలను ఏమిటి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎప్పుడు గద్దించాడో తెలుసా? ఎప్పుడు అని రాయబడింది? నిన్న రాత్రి, పోయిన రాత్రి నా దేవుడు నిన్ను గద్దించాడు. లాభాను దేవుడు ఏం చేస్తున్నాడని గద్దిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నీ అధికారం ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతూ, ఒకవేళ నీ కుటుంబీకులు నిన్ను ఇబ్బంది పెడుతూ, నిన్ను బాధ పెడుతూ, నిన్ను మోసం చేయాలని అనుకొని నువ్వు వాళ్ళ ఎదుట నిలబడి ఉన్నట్లయితే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళే పోకముందే దేవుడు ఎప్పుడో వాళ్ళని గద్దించేస్తుంటాడు. ఆమె నా మాటలు అర్థమైందా?
నీ కుటుంబీకులైనా, నీ అయిపోయిన వారైనా, లేకపోతే నీ ఉద్యోగస్తులైనా సరే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏదో నువ్వు మాట్లాడాలని, లేకపోతే నీ దగ్గర జరిగిన దాన్ని నువ్వు హెచ్చరించాలని వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళే ముందే దేవుడు ఎప్పుడో ముందుగా వెళ్ళి వారి హృదయాన్ని దేవుడికి గద్దించబోతూ ఉన్నాడు. ఆమె ఎవరైనా లాభాలు అంటే మోసం చేసేవాడు, మోసం చేస్తున్నాడు. ఎంత సంపాదించుకున్నా యాకోబు ఏ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నా, ఏమంటే మచ్చలు ఉండేటివన్నీ నీవే, లేనివన్నీ నావే అన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? మచ్చలు ఉండేటివిగా అన్నిటినీ పుట్టించి యాకోబుకి ఇచ్చాడు. ఆ తర్వాత యాకోబు ఆశీర్వదించబడుతున్నాడని మళ్ళా వచ్చి ఇది కాదు మచ్చలు ఉండేటివన్నీ నావి, తెల్లగా ఉండేటివన్నీ నీవి ఇలా చెప్పినప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి మారుస్తూ ఎన్ని మోసాలు చేస్తున్నా మోసాలన్నిటిలో కూడా యాకోబుని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదిస్తూనే వస్తూ ఉన్నాడు. నీ ప్రజలో లేకపోతే ఇరుగు పొరుగు వారు ఎవరైనా ఒకవేళ నిన్ను మోసపూరితమైన వారిని ఎదుట ఉన్నారేమో, వారి ఎదుటే దేవుడు నిన్ను ఆశీర్వదించేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అయ్యా, నా జీవితంలో అన్యాయం ఎదురైందయ్యా, నాదే తప్పు లేదయ్యా, మాకున్నది ఇంతే, కానీ అన్యాయంగా తీసేసుకున్నారయ్యా, అన్యాయంగా కేసు పెట్టేశారయ్యా, మా పరిస్థితులు తారుమారుగా మార్చబడిపోతున్నాయ్యా అని ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావేమో, నిన్ను మోసపూర్చిన ప్రతి ఒక్కరిని నా దేవుడే గద్దించదుగాక. ఆమేన్. నువ్వు గద్దించావనుకో, ఒకవేళ గొడవ రేఖయో నువ్వు గద్దించావనుకో, ఏమండి ఇంకా చెప్పలేని పరిస్థితులు ఎదురవుతాయేమో. యేసయ్య గద్దిస్తే నిన్ను మోసపూర్చిన ప్రతి ఒక్కరిని నీ పాదాల దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. యాకోబుని మోసపరచాలి, యాకోబుని నాశనం చేసి ఏమి లేని ఒట్టి చేతులతో పంపించాలని ఆలోచన ఎవరికి? లాబాను. యాకోబు ఎవరో పరాయివాడు కాదు కదయ్యా, పరాయివాడు కాదు కదా, నీ మేనల్లుడే కదా, నీ సొంత అల్లుడే కదా. అలాంటి వ్యక్తిని ఎందుకు మోసపరుస్తూ పోతే పోయింది, కొంచెం ఎక్స్ట్రా ఇచ్చేయచ్చు కదా. ఎవరు? యాకోబు ఎవరు? నీ చెల్లి కొడుకే కదా. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? అయినా నాకు తెలియదండి, ఆడు నా చెల్లి కొడుకైనా కానీ, నా బంధువైనా కానీ, మా అన్నైనా కానీ, నేనేం చేయాలి? నాకే ఎక్కువ రావాలి, నాకే ఎంత మరి? ఏమీ లేదు, 2 అడుగులేదు అయ్యా. నీకు చెప్తా వినండి, 4 సంవత్సరాలు మా ఊరిలో మాకు కొంచెం స్థలం ఉంటే అది మేము సేవ నిమిత్తమే మేము వేరే కాళహస్తి వెనకగిరికి వచ్చేస్తామని మాకున్న స్థలాన్ని మా అత్త వాళ్ళకి ఇచ్చాం, మా మేనత్త వాళ్ళకి ఇచ్చాం. అంటే వాళ్ళు వేరే ఊళ్ళో ఉండి అక్కడ ఏదో గొడవలు జరిగాయి, మా సొంత ఊరికి వస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారని మా నాన్న ఏం చేశారంటే మా అక్కే కదా అని చెప్పి ఆ స్థలాన్ని మా అత్త వాళ్ళకి ఇచ్చారు. సరే ఇస్తే ఇంకా మాకు ఎంతమంది 2 కథనాలు ఉన్నారు, వాళ్ళకి కూడా స్థలము ఇంకొక 2 భాగాలు వస్తుంది, మీకు అర్థం అవ్వాలి. అయితే ఇంచుమించుగా వాళ్ళకి ఇచ్చేసి అయిపోయింది మా పని. అంతవరకు వాగలే కదా, అదేదో కాలు చుట్టుకునే పరిసరాలు బాగన్నట్టు ప్రతిసారి పడగారండి. మాది దిగువన ఉండాలి, ఎందుకంటే మా నాన్న చిన్నవాడు కాబట్టి దిగువన. ఆ తర్వాత మా పెదనాన్ని, మా రెండో పెదనాన్ని, ఆ తర్వాత మా పెదనాన్ని పైన ఇట్లాగే కదా ఉంటుంది. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళు కోతలేసి మొన్న పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది, కోతలేసి వాళ్ళకి ఎక్కువ వచ్చింది, మాకు తక్కువ వచ్చింది, డబ్బులన్నా ఇవ్వను, ఏదన్నా చేయమను, లేకపోతే లేదు అని. ఎవరో పరాయాలు కాదు కదా, పరాయాలు కాదే, సొంత అత్తదే కదా, సొంత చెల్లే కదా, ఇస్తే ఏమైపోతుంది? అవన్నీ మాకు తెలియదండి, అవన్నీ మాకు తెలియదు. 10,000 రూపాయలైనా ఎంత ఉందయ్యా, ఎంత ఉంది అక్కడంటే 4-5 గజాలే, 4-5 అడుగులే ఉంటారు, అంత స్థలమే, దానికి ఒక 10,000 ఇవ్వాలి. రేపు చచ్చిపోయినప్పుడు ఏమైనా ఎత్తుకోపోతావా? మేము లాస్ట్ అనుకున్నాం, మీరు ఏడైనా చచ్చిపోండి, మేము ఇవ్వాల్సింది ఇచ్చినాము కాబట్టి మా కాడు తీసుకురావద్దని చెప్పేసి. ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు కూడా, ఇప్పుడు వరకు కూడా ఇదే గొడవ వాళ్ళకి. నిద్ర వేస్తే ఈ దారి మీకు, ఈ దారి బాగకూడదు, ఆ దారిలోనే ఉండాలి, మీకు ఇచ్చింది 3 అడుగులే, ఇంకొక 20 రాకూడదు, 7 అడుగు కలగకూడదు, 7 గోడ కలగకూడదు. సరే, అది ఏమన్నా నెత్తులు పెట్టుకుని ఊరేగేది కాదు కదా. ఒక 2-3 అంకణాలకు కూడా కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారండి. నా కళ్ళలో చూసి, అంటే నాకు జరిగిన సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఏమైపోతుంది? ఇస్తే ఏమైపోతుంది? ఇది లేదు లాభానికి, ఎంతసేపు నేను బాగా అయిపోవాలి, నా కుటుంబమే నిద్ర కట్టుకోవాలి. ఆశ ఎందుకండి? ఏది మనం కూడా తీసుకుని వెళ్ళలేము, ఏది మనం నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళ్తామా? ఏమండి, ఒక గొప్ప ఆలోచన మనకు తెలుసు కదా. ఆయన చనిపోయేటప్పుడు ఏం చేశాడు? నేను తీసుకొని పోయేది ఏది లేదని చెప్పి తన చేతులు బయటకు పెట్టుకొని తీసుకొని వెళ్ళారు, పాడు మోసుకొని పోయారు కదా. 2 అంకణాల దగ్గర కొట్లాడుకొని చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఏమైపోతుంది? నీ
నీ తమ్ముడే కదా, అని నా అక్కే కదా, నా వాళ్ళే కదా, తీసుకుంటే బాగా నువ్వే బాగుండాక ఎందుకు ఈ గొడవలు, ఈ కక్షలు, ఈ విభేదాలు? ఇంత స్థలంలో ఏమి మనం ఎత్తుకుపోయేది ఉండదు కదండి. పోతే పోనీ అంతవరకు ఉండదు. కొంతమంది చూడండి, అంతవరకు ప్లేస్ ఉండేవాడు, అదంటే వెళ్తామా మా వాళ్ళు ఏమి రేపు ఏమన్నా అక్కడే కూర్చొని స్థిరంగా ఉంటామా? ఏమా ఎవరు స్థిరంగా ఉండేది కదా. ఒకవేళ ఇచ్చి చూడు నీ మంచితనం ఊరంతా చెప్పుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆమె మనం అది నేర్చుకో. ఇది ఎందుకు నేను వదులుకోవాలి, ఇది నాది కదా, ఏది నాది కాదు. ఏమా ఈ వస్త్రాలు కూడా మంది కాదు. రేపు మన పోతే ఎన్ని పెరిగించి ఆడ బాడేస్తారు, అంతే కదా. ఏది మంది కాదండి. మీరు నేర్చుకోండి. ఏది మన శాశ్వతం కాదు. సుశీలంతలకి ఏదైనా మన శాశ్వతం, ఏది మంది కాదు. రేపు ఇల్లు కట్టుకున్నా, మేడలు కట్టుకున్నా, బెంగళూరులో ఇల్లు కడుతున్నాడు అయ్యగారు, అయిపోయిందా? ఆయన కోసం ప్రార్థన చేయండి, తొందరగా ఇల్లు కట్టాలా, వాళ్ళ కొడుకులు పెళ్లి చేయాలి, చాలా పని ఉంది ఆయనకి. ఆ మిద్ది కట్టిన తర్వాత ఏమ్మా ప్రజెంట్ ఇల్లు కట్టిన తర్వాత ఎత్తుకోబోతారా మీ ఇద్దరు? రేపు ఏం లేదు, అంత వదిలేకపోవాల్సిన వాళ్ళమే. కాబట్టి వాక్యం ఉంటుంది అమ్మా, మోసపుచ్చే వారందరినీ నేను గద్దించబోతున్నాను. ఆమె బైబిల్లో మనం ఎరుగుతాం కదా. నేను చెప్పి ముగిస్తాను చూడండి. బైబిల్లో ఒక వ్యక్తి అపవిత్ర ఆత్మ పట్టిందండి. ఒక వ్యక్తికి అపవిత్ర ఆత్మ పట్టింది. నేను రెఫరెన్స్ ఏం చెప్పను కానీ ఒక చిన్న బాలుడు అంట. అతను ఎవరంట? ఒక బాలుడికి అపవిత్ర ఆత్మ పట్టింది. పట్టిన వెంటనే ఆ తండ్రి అతని దగ్గర తీసుకుని వచ్చి, ఏసై దగ్గర తీసుకుని వచ్చి, అయ్యా నా బాలుడు అపవిత్ర ఆత్మ బట్టి పీడించబడుతున్నాడయ్యా అని అంటే, దేవుడు ఏం చేశాడు? అపవిత్ర ఆత్మ నుంచి వాడిని గద్దించి, అపవిత్ర ఆత్మను గద్దించి దేవుడు అపవిత్ర ఆత్మ నుంచి దూరపరిచాడు. సాతాను ఎవడు? మోసపూరితమైన వాడు, మోసపూరితమైన జీవితాన్ని కలుగజేసేవాడు. అంటే మనం అందరం ఎవరు దేవుడి సన్నిధిలో బాలులుగానే ఉన్నాం, నేర్చుకునే వారిగానే ఉన్నాం, సంచి బిడ్డలుగానే ఉన్నాం. ఒకవేళ మన జీవితంలో కూడా ఏదో ఒక చిన్న అవిధేయతో ఉన్నట్లయితే యేసయ్య అపవిత్ర ఆత్మన్నిటిని గద్దించునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని ఫలింపులోనికి తీసుకుని వచ్చునుగాక. ఎర్ర సముద్రం వంటి దానిని ప్రభు పాయలుగా చేయునుగాక. అగ్ని స్వరూపిగా దేవుడు దిగి వచ్చి గాలిని గద్దించి, పురుగును గద్దించి, మోసపూరితమైన మనుషులను గద్దించి నా ప్రభు నిన్ను ధన్యుడిగా చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒకరిద్దరు